Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి గాసిప్స్ రావడం, ఫ్యాన్ వార్స్ జరగడం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా. కానీ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ అలాగే ముఖ్యమైన మనందరికీ ఎంతో ఇష్టమైన తనూజ అలాగే కళ్యాణ్ పడాల విషయంలో కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు అయితే చూస్తుంటే ఇది కేవలం అభిమానం మాత్రమే కాదు, ఒక పక్క ప్లాన్ ప్రకారం జరుగుతున్న నెగిటివిటీ ఏమో అనిపిస్తుంది. సో రీసెంట్ గా దీనిపైన కొన్ని షాకింగ్ నిజాలు కూడా బయటపడ్డాయి. అసలు కళ్యాణ్ తనూజాలని టార్గెట్ చేస్తున్న ఆ బ్యాచ్ ఎవరు, సో కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ చేస్తున్న ఆ దారుణాలు ఏంటి. సో అట్లాగే తనూజ రీసెంట్ గా ఒక అమ్మవారి ఈవెంట్ కి అయితే అటెండ్ అయ్యింది. సో అక్కడ ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఒక హోమం అయితే జరుగుతుంది. అక్కడ కొంతమంది ఫ్యాన్స్ తనూజని అయితే కలిశారు. సో వాళ్ళు ఏం చేశారు, ఏం మాట్లాడారు, సో ఈ విషయాలన్నీ పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో అయితే క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, సో ముందుగా మనం మ్యూచువల్ ఫ్యాన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో బిగ్ బాస్ సీజన్ 9 లో తనుజ కళ్యాణ్ బాండింగ్ చూసి చాలా మంది వీళ్ళిద్దరికైతే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే అయ్యారు. సో ఆ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎడిట్ చేసే వీడియోల వల్లే బిగ్ బాస్ అయిపోయి ఇన్ని నెలలైనా సరే ఈ జోడీకి సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ అయితే ఉంది. సో ఒకవేళ ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ అనే వాళ్ళే లేకపోతే, కేవలం కల్ట్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటే గనక ఇంత లాంగ్ రన్ లో ఇంత బడ్జెట్ అయితే ఉండేది కాదు వీళ్ళకి. రీసెంట్ గా వారాహి అమ్మవారి పూజలో తనుజని కొంతమంది మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కలిశారు. సో మ్యూచువల్ ఫ్యాన్స్ ఆమెకి ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. తనుజ కూడా చాలా హ్యాపీగా తీసుకుంది ఆ గిఫ్ట్స్ ని. సో కళ్యాణ్ కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, నా ఫ్యామిలీ తర్వాత బయట నాకు అంతగా ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉంటే అది తనుజ మాత్రమే అని. సో మనం అభిమానించే హీరో లేదా సెలబ్రిటీ ఒకరిని అంతగా రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఫ్యాన్స్ గా మనం కూడా ఆ వ్యక్తిని అయితే రెస్పెక్ట్ చేయాలి. కానీ కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, మ్యూచువల్ ఫ్యాన్స్ వీడియోస్ కి తనుజ లైక్ కొడితే సో అక్కడ కామెంట్స్ లో నెగిటివిటీ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఆ లైక్లు తీసేసే వరకు వదలట్లేదు. సో ఇంతవరకు నెగిటివిటీ చేయడం, ఈ రేంజ్ దాకా తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. సో ఇంకొక పక్క కళ్యాణ్ మీద కూడా కొన్ని దారుణమైన రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో కళ్యాణ్ కి తనుజకి ఏదో ఒక రకంగా గొడవ జరగాలనేంతలాగా ఈ రూమర్స్ అయితే చాలా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో మీరు చాలా గుర్తు పెట్టుకోవాలి, ఒక షోలో కళ్యాణ్ స్వయంగా తనుజ గొప్పతనం గురించి, ఆమె తనకు ఎంత హెల్ప్ చేసిందో, ఎంత మెచ్యూర్డ్ గా చెప్పాడో మీరే చూశారు. సో అంత నిజాయితీగా మాట్లాడిన వ్యక్తిపై వ్యూస్ కోసం, ఈగోల కోసం అమ్మాయిల విషయంలో కూడా తప్పుగా ప్రచారం చేయడం చాలా రాంగ్ ఇక్కడ. సో కళ్యాణ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కూడా ప్రియ గురించి కానీ శ్రీజ గురించి కానీ మాట్లాడేటప్పుడు నాకెవరు శత్రువులు లేరు, అందరూ మంచి వాళ్ళని చాలా క్లియర్ గా చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ప్యానల్స్ ద్వారా కళ్యాణ్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో దీని వల్ల కళ్యాణ్ కెరీర్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని కొంతమంది అభిమానులు అయితే కంగారు పడతా ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కళ్యాణ్ చాలా ప్రాక్టికల్ అలాగే తెలివైన అబ్బాయి. సో బురదను కూడా బంగారంగా మార్చుకునే టాలెంట్ ఉన్న అతను. సో పైగా తన వెనక ఎప్పుడు గైడ్ చేసే వాళ్ళ ఫాదర్ వినయ్ గారు, అలాగే ఎంతో మంది వెల్ విషర్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి రూమర్స్ వల్ల లేదా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు చేసే ఆ నెగిటివ్ ఎడిట్స్ వల్ల కళ్యాణ్ కెరీర్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో అభిమానులు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. రీసెంట్ గా ఇంటర్వ్యూస్ లో అడిగిన ఎన్నో ప్రశ్నలకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు అయితే కళ్యాణ్ అయితే ఇవ్వడం జరిగింది. సో సోషల్ మీడియాలో అవి చాలా బాగా వైరల్ అవుతున్నాయి. సో బిగ్ బాస్ హౌస్ లో 100 రోజులు ఎవరు నటించలేరని, అక్కడ ప్రతి ఒక్కరి ఒరిజినల్ పర్సనాలిటీ బయట పడాల్సిందేనని కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. ఇక రిలేషన్షిప్ అలాగే బ్రేకప్స్ గురించి మాట్లాడుతూ చాలా మెచ్యూర్డ్ గా అయితే సమాధానం చెప్పాడు. సో మన లైఫ్ లో మనం ఊహించనివి చాలా జరుగుతాయి, తప్పు మనదైతే సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. సో మనది కాకపోతే దాన్ని అవాయిడ్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి. సో అంతే తప్ప డిప్రెషన్ లోకి వెళ్ళి లైఫ్ ని పాడు చేసుకోకూడదంటూ సో ఈ జనరేషన్ కి ఒక వండర్ఫుల్ మెసేజ్ అయితే ఇచ్చాడు. సో ఇంత చిన్న ఏజ్ లో కళ్యాణ్కి ఉన్న ఈ లైఫ్ మెచ్యూరిటీ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. సో తర్వాత కళ్యాణ్ డబ్బు గురించి కూడా చాలా మంచి మాటలు చెప్పాడు. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బు వెనక పరిగెడుతుంటే, కళ్యాణ్ మాత్రం డబ్బు సంపాదించడమే ముఖ్యమని పరిగెడితే 50 ఏళ్ళు వచ్చాక లైఫ్ లో చాలా మిస్ అయ్యామని రియలైజ్ అవుతామని చెప్పాడు. సో తను డబ్బు లేని రోజులను చూశానని, అలాగే ఉన్న రోజులు కూడా చూస్తున్నానని చెప్పాడు. సో అందుకే బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఎన్నో బ్రాండ్ ప్రమోషన్స్, వెబ్ సిరీస్ ఇలాంటి ఆఫర్స్ వచ్చినా కూడా కేవలం డబ్బు కోసం కాకుండా తనకు నచ్చిన కంటెంట్ ఉండి ఫ్యూచర్ లో జనాలకి గుర్తుండిపోయే ప్రాజెక్ట్స్ మాత్రమే ఓకే చేస్తున్నాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కళ్యాణ్ మనీ మైండెడ్ పర్సన్ కాదు, క్వాలిటీకి వాల్యూ ఇచ్చే వ్యక్తి అని.
సో, చివరగా కళ్యాణ్ అభిమానుల పట్ల కూడా ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తాడు. సో, తన సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండలేకపోతున్నందుకు ఫ్యాన్స్‌కి కూడా సారీ చెప్పాడు. సో, ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన నెగటివిటీని, రూమర్స్‌ని పట్టించుకోకుండా పాజిటివ్‌గా ఉండండి. సో, కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు కూడా వాళ్ళ బాండింగ్‌ని ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటున్నారు. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉన్నారో బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళ బాండింగ్ అంతే ప్యూర్‌గా ఉంది. సో, వాళ్ళు విడిపోవడం అనేది జరగదు. సో, కళ్యాణ్‌కి సపోర్టెడ్‌గా తనుజ ఉంటుంది. తనుజకి సపోర్ట్‌గా కళ్యాణ్ ఎప్పుడూ నిలబడతాడు. సో, దీన్ని ఎవరు మార్చలేరు. ఎంత నెగటివిటీ క్రియేట్ చేసినా సో, ఆ బాండ్ అనేది బ్రేక్ చేయడం చాలా కష్టం. చివరగా సోషల్ మీడియా అనేది ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడానికే తప్ప, హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోవడానికి ఉండాలే గానీ, సో, ఇలా ఈగోల కోసం సెలబ్రిటీ పర్సనల్ లైఫ్‌ని రోడ్డు మీదకి లాగడానికి కాదు. సో, ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడుతుంటే వాళ్ళతో గొడవ పడడం మానేసి, సింపుల్‌గా దాన్ని అవాయిడ్ చేసేసేయండి. సో, ఈ టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజ జీవితంలో బతికితే అందరికీ మంచిది. సో, మొత్తం ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏంటి? తనుజ, కళ్యాణ్ బాండింగ్‌ల పైన వస్తున్న ఈ నెగటివిటీని మీరెలా స్పందిస్తారు? సో, మీరెలా చూస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. సో, చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కింద కేటీ అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో, ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.